బోర్డు వాళ్ళకి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. భూదాన బోర్డు సైడ్ నుంచి మాకు పట్టాలు కూడా ఉన్నాయండి. ఇది పోలీస్ దౌర్జన్యం, ఇది ప్రభుత్వ దౌర్జన్యం అంతే. మేము కలెక్టర్ గారిని, రెవెన్యూ శాఖని, మేము కరెంటు శాఖని చాలా మందిని కలిసామండి. మేము కలిసినా మాకు కరెంటు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఇన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉన్నామండి. ఇప్పుడు వచ్చేసి మాకు భూములు లేవు అని చెప్పి మాకు ఇళ్ళని కట్టుకున్న ఇళ్ళని కూలగొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము రూపాయి కూడా పెట్టుకుని కట్టుకుని 8 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్నాం. ఈ రోజు పోలీస్ దౌర్జన్యం ఇది, ప్రభుత్వ దౌర్జన్యం ఇది. మాకు ఆర్డర్లు ఉన్నా మా కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోవట్లేదు. మా ఆర్డర్లను కూడా పక్కన పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము మందు తాగి చేస్తాం. మా ఇల్లు కూలగొట్టినా కూడా మేము ఇక్కడే ఉంటాము. మేము ఎక్కడికి వెళ్ళాము? మా భూమి 62 ఎకరాల 7 గుంటల భూమి తేల్చి చెప్పడానికి రెవెన్యూ శాఖకి ఏమి ఇబ్బంది చెప్పండి? వాళ్ళు ఇచ్చినదే మాకు ఉన్నది ప్రొసీడింగ్, వాళ్ళు ఇచ్చిన మొత్తం ఉన్నది మా దగ్గర. 10 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము పావులనక తేలనక కనీసం కరెంట్ లేకపోయినా తెల్లారిపాటికి మేము 7ంటికి పోయినా 10ంటికి వచ్చి బతికిన వాళ్ళం సార్. మేము వడ్డీలో చిల్లి కట్టుకున్నాం సార్. మాకు అక్కడ స్థలం ఇల్లు లేదని సార్. మాకు ఏ న్యాయం చేస్తేనే చేయరు సార్. మమ్మల్ని చంపినాకనే మా ఇల్లు గోలగొట్టండి సార్. మా ఇంట్లోకి వచ్చి మా ఇల్లు చూడండి సార్. ఇప్పుడు మేము ఉన్నాలో వాళ్ళు ఏనాలో చెప్తారు సార్. ముందు మేము ప్రభుత్వానికి కూడా చెప్పాము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు అని అంటుంటే మొత్తం ఎంక్వైరీ చేసి మాకు ఇవ్వమనే మేము చెప్పాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. ఉన్నాయి కూడా కొన్ని కుదవబెట్టుకొని అమ్ముకొని తీసుకొచ్చుకొని పట్టుకున్న పక్కా ఏంటండి ఇవి. ఇది పోలీస్ దౌర్జన్యం, ప్రభుత్వ దౌర్జన్యం ఇది. అధికారులకు ఏమైందండి? మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు జీతాలు వస్తాయి. మాలాంటి వాళ్ళ పొట్టగొట్టే అధికారులకు ఏమొస్తుంది? ఇప్పుడు అధికారులు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కలెక్టరేట్కి వెళ్ళినా కూడా కలెక్టర్ గారు లేరు. అక్కడ లేకుండా ఆయన ఇక్కడ ఈ పని చేపిస్తున్నారు. ఆయన ఇది కరెక్ట్ కాదు. పోయినసారి ఉన్న కలెక్టర్ గారు కూడా మాకు కరెంట్ కట్ చేపించారు. ఇది దౌర్జన్యం. ఇది ఏ పాటికి దౌర్జన్యం. ఇది వదిలిపెట్టేది లేదు. మేము ప్రాణాలన్నా పోగొట్టుకుంటాం కానీ మా ఇల్లు కూలగొట్టినా కూడా మేమైతే ఇది వదలము. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మేమైతే. ఇక్కడ వీరు ఆవేదన చూశారు కదా. కలెక్టరేట్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ భూదాన భూముల్లో గత కొన్ని సంవత్సరాలుగా దగ్గరగా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ భూముల్లో నుంచి, ఈ ఇళ్లలో నుంచి వీరిని అర్ధాంతరంగా ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీరిని ఇక్కడ నుంచి కొంతమంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వీరిని ఖాళీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా దీనిపై వెంటనే స్పందించాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు.